నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందడంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన పట్ల ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పాల్గొని సత్యనారాయణ అన్నారు. శుక్రవారం అత్తిలిశివారు, మట్టపత్తి గరువు, చిన్నపేటల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా కారుమూరి వెంకట నాగేశ్వరరావును, ఎంపీగా గూడూరు ఉమాబాలను గెలిపించాలని కోరారు. ప్రజలకు మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి మీ ఆశీస్సులు అందించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను కలుసుకుని ఓట్లను అభ్యర్థించారు. కార్యక్రమం అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్ధిరాజు బన్నీ ప్రసాద్, కోనపరెడ్డి జయరాజు, మద్దల శ్రీనివాస్, గారపాటి నాగరాజు, రంభా సూరిబాబు, కొరుకుల వెంకట్రావు, కంకటాల సతీష్, సబ్బిత్ రాజేష్, గంట నాగరాజు, నల్లిమిల్లి శ్రీనివాస్ రెడ్డి, సింగంశెట్టి శ్రీనివాస్, బుడిది సుజన్ కుమార్, కట్టాపన్న, పి సంపదరావు, ఫ్రాన్సిస్, బుంగా పద్మారావు, పెచ్చటి రామకృష్ణ, ఆకుల చిన్నబాబు, తీర్థాల శ్రీనివాస్, పైబోన శ్రీను, కసగని అబ్బులు, దాసిరెడ్డి భగవాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుకు శాసనసభ్యులుగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నర్సాపురం పార్లమెంట్ సభ్యురాలిగా శ్రీమతి గూడూరు ఉమాబాల గారి విజయం కోసం అత్తిలి పట్టణంలో చిన్నపేట, మట్టపత్తి గరువు కూడా తిరిగి ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించడం జరుగుతుంది. ఈరోజు మేము ప్రతి గుమ్మానికి వెళ్తుంటే ఆ గుమ్మంలో వారు చూపిస్తున్న ఆదరణ కానీ, స్వాగతం కానీ, అభిమానం కానీ చూస్తుంటే మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మాకు మా నాయకుడు అంత భరోసా కల్పించాడు. ప్రతి కుటుంబానికి కూడా మేలు జరగడం వల్ల బాబా మా ఇంట్లో ప్రతి పథకం కూడా అందుతుందని కొంతమంది బాబు మా వల్ల ఈ పథకం అందింది, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఈ మేలు జరిగాం, జగన్మోహన్ రెడ్డి మేము ఆర్థిక ఇబ్బంది పడకుండా ఇలా ఆర్థికంగా నిలదొక్కున్నామని చెప్పడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు, మీ కుటుంబంలో మంచి జరిగితేనే ఈ ప్రభుత్వాన్ని సమర్థించండి, మీ కుటుంబాల్లో మంచి జరిగితేనే నేను నిలబెట్టిన ఎమ్మెల్యే ఎంపీలకు ఓటేయండి అని దమ్ముగా అడుగుతున్న నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మీ ముందుకి 3 కండవాలు వేసుకుని ఈరోజు వస్తున్నారు. వారు చెప్పే మాయ మాటలు మేము గతంలో ఛాలెంజ్ చేసాం. ఇక్కడున్న టీడీపీ నాయకులకు కానీ, ఆర్మీల రాధాకృష్ణ గారికి కానీ, ఈ గ్రామంలో కానీ, ఈ మండలంలో కానీ ఎన్ని 100 కోట్లు మేము వర్కులు చేశామో, ఎన్ని 100 కోట్లు సంక్షేమ పరంగా ఇచ్చామో మేము పేపర్ రూపేణా చర్చికి రమ్మని సవాల్ చేయడం జరిగింది అనేక సందర్భాల్లో. మీకు ఈరోజు ఇంటికి వెళ్ళి మేమే వేసాం రోడ్లు, మేమే పథకాలు ఇచ్చాం అని ఇలా సిగ్గుమాలి దిగజారిగా చెప్పుకున్నారు. అవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ గ్రామ ప్రజలారా అర్థం చేసుకోండి. ఏదైనా ఈ గ్రామంలో పుట్టిన వ్యక్తిగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేసిన అభివృద్ధి మనం కూడా కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. మీరందరూ ఆలోచించండి. ఎన్నికల ముందు మాట తప్పను మడమ తిప్పనని పదే పదే చెప్పిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక హామీలు గాలికి వదిలేశారని తనకు మాజీ శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణ సత్యమని కృష్ణ తులసి మండిపడ్డారు. మాట తప్పిన మడమ తిప్పిన మనిషిగా జగన్ మిగిలిపోయారని ఆమె ఉదాహరణలతో సహా వివరించారు. తణుకు నియోజకవర్గం అత్తిలి మండల కేంద్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కూటమికి ఓటు వేయాలని అభ్యర్థించారు. కృష్ణ తులసి పర్యటనకు అన్ని చోట్ల విశేష స్పందన లభిస్తోంది. స్థానిక ప్రజలే ముందుకు వచ్చి అక్కడ రోడ్లను చూపిస్తూ ఇవన్నీ ఆర్మీల రాధాకృష్ణ హయాంలోనే నిర్మించినవేనని గుర్తు చేస్తున్నారు. అభివృద్ధి అనేది రాధాకృష్ణ హయాంలోనే జరిగిందని, ఆ తర్వాత అంగుళం పని కూడా జరగలేదని స్వచ్ఛందంగా చెప్తున్నారు. కృష్ణ తులసి పర్యటనకు సంఘీభావం తెలుపుతూ ప్రచారంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కృష్ణ తులసి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ మోసాలను బట్టబయలు చేశారు. 3 విడతలుగా మద్యపానాన్ని నిషేధిస్తామని జగన్ రెడ్డి గతంలో పదే పదే చెప్పారని ఆమె గుర్తు చేశారు. మద్యాన్ని నిషేధించాకే ఓట్లు అడుగుతామని జగన్ చెప్పిన విషయాన్ని ఆమె ఉదహరించారు. కానీ ఇప్పుడు మద్యాన్ని ఏరిలై పాలిస్తున్న ఘనత జగన్ ప్రభుత్వాందేనని అన్నారు. కార్యక్రమం అత్తిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ, అల్తి సత్యనారాయణ, పులిశెట్టి చంటి, పుతిరెడ్డి శ్రీనివాస్, కొనగల్ల కాంతారావు, కొరిపల్లి హరి, వర్రి శ్రీను, కోరిపల్లి ప్రసాద్, కొనకాల విజయలక్ష్మి, కేత పద్మావతి, దాసరి నాగరాజు, పార్వతి, విజయ నిర్మల, కేత సత్యనారాయణ, మేడపాటి కృష్ణకుమారి, రాంబాబు, జనసేన పార్టీ నాయకులు దాసం ప్రసాద్, దిరిసాల వెంకట్, బడేటి త్రినాథ్, బీజేపీ నాయకులు బాలం మహేష్, తోట తిరుమతులు, పులిశెట్టి చందు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సపోర్ట్ చేసి
మేడం గారు ఇలా చూడండి పాప ఇలా చూడండి. పార్టీ తరఫున ఆర్మీ రాధాకృష్ణ గారి తరఫున సైకిల్ పోటాడడానికి వచ్చామండి. మహిళలమంతా కలిసి మరి అత్తిలి మండలంలోని అత్తిలి పట్టణంలో మేము ఇంటింటికి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా మరి మేము ఇంటింటికి కూడా ప్రచారం చేస్తున్నాము. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా అత్తిలి పట్టణంలో వారందరూ కూడా ఘనస్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా అత్తిలి పట్టణంలో అని ఒకటే చెప్తున్నారు, అమ్మ ఇవన్నీ కూడా రాధాకృష్ణ గారు వేయించినటువంటి రోడ్లు ఇవన్నీ కూడా మేము అట్లాంటి రోడ్లలో ఈరోజు సుఖంగా ఉన్నాం. మేము ఆయనే మరలా మాకు రావాలి అని ప్రజలంతా కూడా ఘంటాపదంగా చెప్తున్నారు. 3 విడతలుగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి మరలా నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మిమ్మల్ని ఓట్లు అడగడానికి మీ ముందరికి వస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి మరి ఈరోజు మద్యపాన నిషేధాన్ని పూర్తిగా ఆయన విస్మరించి మరి ఎక్కడ పడితే అక్కడ బార్లు ఓపెన్ చేసి ఆయన మరి మహిళలందరికీ కూడా మరి మీరందరూ కూడా ఆర్మిల్లి రాధాకృష్ణ గారికి మీ ఓటుని వేసి ఆయన్ని గెలిపించవలసిందిగా సైకిల్ గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను. మరలా అట్లానే మరి శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి ఆయన్ని గెలిపించవలసిందిగా ఎంపీ అభ్యర్థిగా గెలిపించవలసిందిగా కోరుచున్నాను. తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో దాఖలైన 16 నామినేషన్ పత్రాల్లో 13 నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి బివి రమణ తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నామినేషన్ పత్రాలను పరిశీలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు, టీడీపీ తరఫున పోటీ చేసిన ఆర్మీ రాధాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కడెల రామారావు, బహుజన సమాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆకుమర్తి ధనంజయ, జేబీఎం పార్టీ తరఫున పోటీ చేసిన సాకా సురేష్, స్వతంత్రంగా పోటీ చేసిన సజ్జా మురళీకృష్ణ, పుప్పాల కుమారి, మామిడిశెట్టి మోహన్, అజీ, కోడూరి మెహర్ చైతన్య, రాపెట్టి రమణబాబు, కల్టూరి సుబ్బారావు, చిట్టూరి సత్యనారాయణ, కూసంపూడి రామచంద్రరావు నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నట్లు తెలిపారు. కారుమూరి లక్ష్మీకిరణ్, ఆర్మిల్లి కృష్ణ తులసి, దిర్సిపో వివి రామకృష్ణ నామినేషన్ పత్రాలు తిరస్కరించినట్లు ఆర్వో రమణ తెలిపారు. ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నందున కార్మికులు, అనుబంధ పనివారు, యాజమాన్యం తగు రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కార్మిక శాఖ అధికారి ఏ లక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఆంధ్రప్రదేశ్ విపత్తు నివారణ సంస్థ హెచ్చరికకు అనుగుణంగా జిల్లా కార్మిక శాఖ దుకాణాలు, సంస్థల్లో పనిచేసే వారికి, ఫ్యాక్టరీలు, భవన నిర్మాణం, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కార్మికుల ఉద్యోగుల పని గంటలు రీషెడ్యూల్ చేయాలని అన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గే వరకు ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రతి పనివారు నియంత్రణ, సేవా నిబంధనల, చట్ట నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చేస్తూ ఇతర రాష్ట్రాల ఉద్యోగుల వారికి సంబంధించి అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. నిబంధనలు పాటించిన వారికి అధిక ఉష్ణోగ్రత నుంచి కాపాడడానికి విస్తృత చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా కార్మిక శాఖ అధికారి ఆ ప్రకటనలో కోరారు. తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలంలో అధికార వైసీపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకులు నాగులు, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో వైసీపీకి గుడ్ బై కొట్టారు. మాజీ ఎమ్మెల్యే ఆర్మూరి రాధాకృష్ణను కలిసి తెలుగుదేశంలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వాణి రాధాకృష్ణ టీడీపీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలోని ప్రజలంతా వైసీపీతో విసిగిపోయారని వివరించారు. తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అరాచకాలతో స్వయంగా వైసీపీ నాయకులు, శ్రేణులు విసిగిపోయారని ఆయన వివరించారు. అందుకే ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో వైసీపీ నుండి కార్యకర్తలు, శ్రేణులు బయటకు వచ్చేస్తున్నారని, స్వచ్ఛందంగా తెలుగుదేశంలో చేరుతున్నారని ఆయన వివరించారు. కార్యక్రమంలో వేండ్ర నాగరాజేశ్వరరావు, వేండ్ర జనార్దనరావు, చవాకుల సత్యనారాయణ, కడలి పైలారావు ఆధ్వర్యంలో రాధాకృష్ణ సమక్షంలో వైసీపీ శ్రేణులు గంధం నాగేశ్వరరావు, అడబాల నాగబాబు, ఆకురాతి రాంబాబు, అప్పర స్వామికాంత, చవాకుల కృష్ణ, వీరవల్లి బాలాజీ, అడబాల సూర్య, ఆరెడ్డి రాము, వీరవల్లి పాలేశ్వరరావు, శీలబోయిన శ్రీను, మల్లుల శ్రీనివాసరావు, తానేటి సుబ్రహ్మణ్యం, పెంచెట్టి వేణు, వీరవల్లి శ్రీనివాసరావు, మల్లుల శ్రీనివాసరావు, మెరిపే రాజేష్, గంధం బాబ్జీ, ఇరగవరం ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇరగవరం గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంధం నాగులు గారు, వారి అనుచరులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం. వారికి స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి పరిపాలన పట్ల, అదేవిధంగా స్థానిక మంత్రి కారుమూరి చేసినటువంటి అవినీతి, అసమర్థ పరిపాలన పట్ల అసంతృప్తితో వారందరూ కూడా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని ముందుకు వచ్చి వారందరూ తెలుగుదేశంలో చేరడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేయడంతో పాటుగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. ఈ నియోజకవర్గాన్ని
రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ నిలుపుతామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోజు కూడా పార్టీలో చేరి తెలుగుదేశంలో చేరడానికి అనేక మంది ముందుకు వస్తున్నారంటే ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఉందో ఈ ప్రభుత్వం మీద, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి మీద అనే దానికి నిదర్శనమని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారని తణుకు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ వెల్లడించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు, పెన్షనర్లకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తణుకులో పైడిపల్లిలో 32, 33 వార్డుల్లో ఆయన పర్యటించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మీ రాధాకృష్ణ పర్యటనకు మంచి స్పందన లభిస్తోంది. రాధాకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షన్లు ఎదుర్కొన్న సమస్యను వివరించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడం లేదని, ఒక్కోసారి 15వ తేదీ దాటాక జీతాలు పడటం లేదని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలోనే రిటైర్డ్ అయ్యే వారికి 15 రోజుల ముందే బకాయిలు క్లియర్ చేసి పంపించేవారని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం నెలల తరబడి బకాయిల కోసం తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టిన ఘనత జగన్ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని, మరోవైపు కరెంటు, ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, కలవర వెంకటకృష్ణ, నల్లా భాస్కరరావు, మోపుదేవి శివ, సిరిమల సాంబశివరావు, పీతాని గణేష్, జయనుల బ్రహ్మారావు, కమిరెడ్డి శ్రీనివాస్, సిహెచ్ ప్రసాద్, బీజేపీ నాయకురాలు అయినపూడి శ్రీదేవి, బొద్దాల రాణి, మార్సిటి మురళి, చీరాల సత్యనారాయణ, పంగం రాంబాబు, గంధం పెద్దరంగ, కురసాల శ్రీను, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పైడిపర్రు ఏరియాలో 32, 33 వార్డుల్లో, శ్రీరామనగర్ తదితర ఏరియాల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండేటటువంటి కాలనీలో వాళ్ళు గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ, పెన్షనర్లు కానీ ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మేము అందరం కూడా తారసపడ్డారు. ఈరోజు పెన్షనర్లు, ఉద్యోగస్తులు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అందరూ కూడా తెలియజేయడం జరిగింది. గతంలో రిటైర్మెంట్ అయ్యేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు 15 రోజుల ముందు వారికి రావాల్సినటువంటి ఎరియర్స్ కానీ, గ్రాట్యుటీ కానీ అన్నిటి మీద కూడా క్లియరెన్స్ ఇచ్చి వాళ్ళు రిటైర్మెంట్ రోజు అన్నీ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంబంధించినటువంటి అన్నీ కూడా వారికి అందించడం జరిగేది. కానీ ఈరోజు వారికి రావాల్సినటువంటి ఎరియర్స్ కానీ, లీవ్ ఎన్కాన్ష్మెంట్లు కానీ, గ్రాట్యుటీ కానీ ఏది కూడా సకాలంలో రానటువంటి పరిస్థితి ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగులకు ఉంది. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు పెన్షనర్లకి, రిటైర్మెంట్ ఉద్యోగస్తులకి సంబంధించి 43% ఫిట్మెంట్ ఇచ్చి ఆ రోజు డిఏలు అన్నింటినీ కూడా ఎరియర్స్ ఏదైతే ఉన్నాయో 9 డిఏలని ఎరియర్స్ లేకుండా క్లియర్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు ఎరియర్స్ పెట్టి, డిఏలన్నీ కూడా ఎరియర్స్ పెట్టి దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఈరోజు ఉద్యోగస్తులకు కానీ, పెన్షనర్లకు కానీ బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు డిఏలు క్లియర్ చేశారు, ఫిట్మెంట్ 43% ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగాను కూడా మోసం చేసింది అనేది ఉద్యోగస్తులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు 24% ఫిట్మెంట్ ఇచ్చి డిఏల్లో కూడా కోతలు పెట్టి, డిఏలు బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే పెన్షనర్ల దానికి రావాల్సినటువంటి బకాయిలు కానీ, పెన్షన్ కానీ వీరన్ని సకాలంలో రానిటువంటి పరిస్థితి. ఈరోజు ఉద్యోగస్తులు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 1వ తారీఖు టెన్షన్గా జీతాలు పడేవి. కానీ ఈరోజు 15వ తారీఖు వచ్చినా జీతాలు రావట్లేదని ఉద్యోగస్తులు అందరూ కూడా వాపోతున్నారు. అదేవిధంగా పెన్షన్దారులు కూడా ఈరోజు వాళ్ళు పెన్షన్ వస్తేనే అన్నీ కూడా సకాలంలో అన్నీ కూడా జరుగుతాయి పనులన్నీ కూడా. కానీ ఈరోజు పెన్షన్దారులకు కూడా పెన్షన్ కూడా సకాలంలో రావట్లేదని వారందరూ కూడా తెలియజేస్తున్నారు. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి, ఇంటి పన్నులు, చెత్త పన్నులు, ఇటువంటి భారాలన్నీ కూడా మా మీద పడుతున్నాయి. దానికి తోడు ఇది జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వలన పూర్తిగా ఉద్యోగస్తులు, పెన్షన్దారులు అందరం కూడా ఇబ్బంది పడుతున్నామని వారందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకి మొదటి రోజు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు వచ్చే విధంగా చేస్తాము. తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో తృతీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు రిటైర్డ్ జడ్జి అడబాల లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆర్థిక స్వావలంబన, సామాజిక స్పృహ కలిగి ఉండాలని అన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ కాటూరు రామకృష్ణ విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ఉపాధి మార్గాలు అన్వేషించడం లేదా ఉన్నత చదువులు చదవాలని కోరారు. కోశాధికారి నందిగం సురేష్, కళాశాల కరస్పాండెంట్ చిట్టూరు సత్య ఉషారాణి, సంయుక్త కార్యదర్శి చిట్టూరు వెంకటకృష్ణారావు, శంకు మనోరమ, యుఎల్ సుందరిబాయి తదితరులు పాల్గొన్నారు. తణుకులోని వేదానిధి లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంస్థ చైర్మన్ గడుగొయ్యల వివేకానంద స్వామి, మేనేజింగ్ డైరెక్టర్ మణితేజ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వికలాంగులకు దుప్పట్లు, పండ్లు పంచిపెట్టారు. బ్యాంక్ అభివృద్ధికి సహకరించిన ఖాతాదారులను సన్మానించారు. వేదనిధి లిమిటెడ్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభతరుణంలో మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు మరియు మిత్రులకు వేదనిధి లిమిటెడ్ తరపున 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా కస్టమర్ల సహకారంతో ముఖ్యంగా శాసన మండలి సభ్యులు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ శ్రీ వంకా రవీంద్రనాథ్ గారు మరియు ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ రాజ్ కుమారి గారి దంపతుల సహకారంతో మరియు ఆశీస్సులతో మా వేదనిధి లిమిటెడ్ దినదినాభివృద్ధి చెందుతూ కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతుంది. మరి మా బ్యాంక్ నందు బిజినెస్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్ మరియు గోల్డ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. బిజినెస్ లోన్స్ వ్యాపారస్తులకు మరియు షాప్స్కి మేము బిజినెస్ లోన్స్ అతి తక్కువ ఇంట్రెస్ట్తో ఇవ్వడం జరుగుతుంది. మరియు మార్ట్గేజ్ లోన్స్ ఇళ్లపైన మరియు స్థలాలపైన మార్ట్గేజ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరియు గోల్డ్ లోన్స్ కూడా మేము గ్రాముకి 5,000 ఇవ్వడం జరుగుతుంది. మా డిపాజిట్ హోల్డర్స్కి మేము 13% అత్యధిక వడ్డీ ఇస్తున్నాం. మరియు ఎంఐఎస్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ద్వారా నెల 12% వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. మరి సీనియర్ సిటిజన్స్ మరియు వృద్ధులకు ప్రతి నెల కూడా వారి ఇంటికి డోర్ స్టెప్ డెలివరీ ద్వారా మేము వడ్డీని ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాగే మీ ఆదరాభిమానాలతో మా వేదనిధి లిమిటెడ్ కోట్లాది రూపాయల టర్నోవర్తో ముందు తాడేపల్లిగూడెం మరియు రావులపాలెంలో కూడా నూతనంగా బ్రాంచ్ను స్థాపిస్తున్నాం. వాటికి కూడా మీ ఆదరాభిమానులు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. కార్మిక హక్కులు చట్టాల పరిరక్షణ దినంగా మేడేను కార్మికులు వాడవాడలా ఘనంగా నిర్వహించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కోనల భీమారావు పిలుపునిచ్చారు. శుక్రవారం తణుకు కామ్రేడ్ వంకా సత్యనారాయణ సురాజ్య భవనంలో జరిగిన ఏఐటీయూసీ తణుకు ఏరియా సమితి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశానికి ఏఐటీయూసీ తణుకు ఏరియా ఉపాధ్యక్షులు దేవ పెద్దిరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ 1986 మే 1న చికాగో కార్మికులు నిర్ణీత పని గంటలు హక్కుల సాధనకు చేసిన రక్త తర్పణ ప్రాణత్యాగాల ఫలితమే 8 గంటల పనిదినం ఆవిర్భవించిందని అన్నారు. చికాగో కార్మికులు జరిపిన మేడే పోరాట స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఐక్యంగా హక్కుల సాధనకు నిర్వహించిన సంఘటిత పోరాటాల ఫలితమే నేటి కార్మిక చట్టాలని అన్నారు. కార్మికుల ప్రాణత్యాగాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాల పరిరక్షణకు కార్మికుల ఐక్యంగా నిరంతరం సంఘటిత పోరాటాలకు సమాయత్తం కావాలని భీమారావు కోరారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిక్లే పుష్పకుమారి, తుమ్మలపల్లి శ్రీనివాస్, రామారావు, కొంబతుల రవికుమార్, కొత్త శంకర్, మందుల ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.